తెలంగాణ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో మనకు రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 50% పైగా వార్డులో కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం మేర ఓట్లు నమోదయ్యాయో ఎన్నికల అధికారులు అయితే వెల్లడించారు. మొత్తంగా కాంగ్రెస్కు 39.08% ఓట్లు పోలినట్లయితే తెలిపారు. బీఆర్ఎస్కు 28.75% ఓట్లు, భాజపాకు 15.67% ఓట్లు పోలినట్లయితే తెలిపారనమాట. అయితే ముఖ్యంగా ఎంఐఎంకి అయితే 3.28%, ఫార్వర్డ్ బ్లాక్ 1.5%, సిపిఐకి 1.3%, సిపిఎంకు 0.5%, జనసేనకు 0.3% ఓట్లు నమోదైనట్లు పేర్కొన్నారు. 116 మున్సిపాలిటీల్లోని 2,583 వార్డులు ఎన్నికలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్ 1,347 వార్డులు విజయం సాధించి 66 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 717 వార్డులు గెలుపొందింది, 13 మున్సిపాలిటీలు దక్కించుకుంది. భాజపా 261 వార్డులు, స్వతంత్రులు 256 వార్డులు విజయం సాధించారనమాట. 36 మున్సిపాలిటీలు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగతా చోట్ల హంగ్ ఏర్పడటంతో ఆయా కార్పొరేషన్ ఫలితాలు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. సో ఈ విధంగా ఓట్ల శాతం అయితే రావడం జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.